హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటనంటే కెనడాలో కార్ వాష్ ఎలా చేస్తారు ప్లస్ ద టెక్నాలజీ ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనం వచ్చి ఇక్కడ ఆగామన్నమాట. ఆగిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ ఉంటుంది. అక్కడ మనకి కార్ వాష్ ఎలా కావాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకున్నాక అమౌంట్ అనేది పే చేయాలి. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కార్ వాష్ క్లియరెన్స్ అని కనపడుతుంది కదండి. అంత హైట్ లోనే కార్ అనే లెవెల్ అనేది ఉండాలన్నమాట. అంతకంటే హైట్ ఉన్న వెహికల్స్ ని ఇక్కడ దీని లోపలికి అలౌ చేయరన్నమాట. సో ఇప్పుడైతే మన ముందున్న కార్ అనేది వాషింగ్ అయిపోయింది, వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన టర్న్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. వెళ్ళిన వెంటనే చూసేసారా వాటర్ అనేది ఎలా స్ప్రే చేస్తుందో. సో కంప్లీట్ గా ఫస్ట్ కార్ అయితే వాటర్ తోటి ఇలా స్ప్రే చేసేస్తుంది అనమాట. మొత్తం కంప్లీట్ గా వాటర్ వాష్ చేసేస్తుంది వెళ్ళిన వెంటనే ఫస్ట్. సో ఇంకా అలానే మనకి వాటర్ అనేది స్ప్రే అవుతూ ఉండగానే మనం కార్ అనేది కొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తూ ఉంటే మీకు అక్కడ గ్రీన్ కలర్ లైట్ కనిపిస్తుంది కదా, అదేంటనంటే డ్రైవే హెడ్ అనమాట, అంటే ముందుకు రండి అని. సో ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక స్టాప్ సైన్ వస్తుంది. చూస్తున్నారా, ఇప్పుడైతే రెడ్ లైట్ వచ్చేసింది. అంటే మీన్స్ స్టాప్, ఆగిపోవాలి అక్కడనే పొజిషన్ అని. ఒకవేళ కాదు అని ముందుకెళ్ళామనుకోండి మళ్ళీ బ్యాకప్ లైట్ వస్తుంది. సో ఆ బ్యాకప్ లైట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం వెనక్కి వచ్చి కరెక్ట్ పొజిషన్ లో పెట్టినప్పుడు మాత్రమే అది స్టాప్ సైన్ అనేది వస్తుంది అనమాట. మనం అలా స్టాప్ సైన్ వచ్చినప్పుడు కరెక్ట్ గా పొజిషన్ లో పెట్టామో లేదో ఇక దానిపైన అది చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట. చూస్తున్నారా, సర్ఫ్ వాటర్ మేబీ ఆర్ సోప్ వాటర్ ఏదో సంథింగ్ సొల్యూషన్ అనమాట. ఇది ఇప్పుడు వాష్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఫ్రంట్ నుంచి కంప్లీట్ గా బ్యాక్ వరకు మనకి సోప్ వాటర్ తోని స్ప్రే చేసేస్తుంది అనమాట. మనం ఎక్కడికి మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం ఏదైతే పొజిషన్ లో ఉన్నామో కార్ ఆపి అక్కడ అదే పొజిషన్ లో ఉండాలన్నమాట. సో దానిపైన అది చేసుకుంటా ఉంటది. ఇలా ఒక 2 times ఇలా సర్ఫ్ వాటర్ తోటి కానీ సోప్ వాటర్ తో కానీ స్ప్రే చేసిన తర్వాత కంప్లీట్ గా స్క్రబ్ చేస్తుంది అనమాట. డస్ట్ అనేది స్క్రబ్ చేసిన తర్వాత వాటర్ మళ్ళీ స్ప్రే చేస్తుంది. అసలు మేము కార్ వాష్ కి ఎందుకు వచ్చామో చెప్పాలి అంటే, మేము కార్ తీసుకెళ్లి పార్క్ లో పెట్టామండి. పార్క్ లో పెడితే పార్క్ లో పార్క్ అన్నాక కంపల్సరీ చెట్లు ఉంటాయి. అసలు కెనడా అంటేనే చెట్లు, చెట్లు అంటేనే గ్రీనరీ. సో చెట్లు అన్నాక కంపల్సరీ పిట్లు అయితే ఉంటాయి కదండి. పిట్ అన్నాక కంపల్సరీ రెడ్ అయితే వేస్తుంది కదా. సో కార్ ఫ్రంట్ మిర్రర్ మీద ఫుల్ గా కంప్లీట్ గా పిట్టలు అనేవి రెడ్ వేసేసినాయి అనమాట. సో అది చూడడానికి బాగాలేదు, గలీజ్ గా వద్దని చెప్పేసి ఎలాగూ ఇక్కడ వరకు గ్యాస్ స్టేషన్ కి గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి వచ్చామన్నమాట. సో అలానే ఒకటేసారి ఇలా కార్ వాష్ చేపిద్దామని ఇలా వచ్చాము. ఇప్పుడు మన కార్ వాష్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ అగైన్ అక్కడ మనకి డ్రైవే హెడ్ అని గ్రీన్ సింబల్ కనిపిస్తుంది కదా, అది వచ్చింది. సో మనం ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉండగా మరి కారు వాటర్ తోనైతే వాష్ చేసింది కానీ మరి తుడవలేదు కదా, మరి ఎలా డ్రై అవుతుంది అని డౌట్ అనేది రావచ్చు మీకు. సో మనకి ఇలా ముందుకు వెళ్తున్న వెంటనే సైడ్ కి ప్లస్ పైనుంచి ఎయిర్ బ్లోవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఎయిర్ బ్లోవర్స్ ఏంటనంటే కంప్లీట్ గా ఫుల్ చాలా స్పీడ్ తోటి ఎయిర్ బ్లో చేస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎలా ఎంత హై స్పీడ్ తోటి వస్తుందో. వాటర్ మొత్తం కంప్లీట్ గా వెళ్ళిపోతుందండి. ఇలా మన ఇష్టం వచ్చినంత సేపు ఉండడానికి ఉండదండి ఇక్కడ ఎయిర్ వాటర్ పోయేంత వరకు. సో మనకి ఫ్రంట్ లో దీనికి కూడా ఒక టైమింగ్ అనేది ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా వాటర్ అంతా ఎయిర్ తోటి బ్లో అవుతూ ఉంటుంది. ఎయిర్ బ్లో అవుతుంటే వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ నెంబర్స్ వస్తున్నాయి చూడండి, 5, 4, 3 ఇలా 0 వచ్చే వరకు మనం ఉండొచ్చు. 0 వచ్చిన వెంటనే మనం బయటకు వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడైతే మన కార్ వాష్ అయితే అయిపోయింది, కానీ నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు. లోపల కూర్చొని మీకు సరిగా క్లియర్ గా కనిపించిందో లేదో అని చెప్పేసి వేరే వాళ్ళు కార్ వాష్ చేస్తుంటే నేను బయట నుంచి ఇదిగోండి ఇలా వీడియో తీసాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కార్ అనేది సేమ్ పొజిషన్ లోనే ఉంది. సో అదే వాటర్ ని ముందుకి వెనక్కి, అదే ఎక్విప్మెంట్ అనేది ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకి అలా స్ప్రే చేసుకుంటూ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలా స్ప్రే చేస్తుందో, చాలా ఫోర్స్ తోటి స్ప్రే చేస్తుంది. లోపల మనుషులు ఎవ్వరు ఉండరండి. ఇక్కడ దానంతటా అదే దాని పని చేసేసుకుంటది. వాటర్ స్ప్రే చేయడానికి కానీ లేదంటే స్విచ్ ఆన్ చేయడానికి కానీ, ఇలా లోపల మనిషి ఎవరైనా ఉన్నా కానీ ఆ స్పీడ్ కి ఆ వాటర్ ఫోర్స్ కి ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే బయట నిలబడితే. సో మనుషులు ఎవరు ఉండరండి, ఆటోమేటిక్ అనమాట. కంప్లీట్ గా మొత్తము మనము సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వాషింగ్ అనేది ఉంటుంది అనమాట. నార్మల్ వాష్, స్టాండర్డ్ వాష్ ఉంటుంది, హై లెవెల్ ఇలా. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్.
చూస్తున్నారా, ఇది మన కార్ వాష్ చేయించిన తర్వాత మిర్రర్ చూసారు ఎంత క్లియర్ గా ఉందో. వాషింగ్ అయితే చాలా బాగానే అయిందండి. అది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కార్ వాషింగ్ కోసం గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మాక్సిమం 5 to 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఈ టెక్నాలజీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు. ఏం బుక్ రాది ఇది ఇలా ప్రతి గ్యాస్ స్టేషన్లో కూడా కార్ వాష్ అనేది ఆల్మోస్ట్ ఉంటుందండి. ఇంకా మనుషులతో అవసరం లేకుండా ఆటోమేటిక్ కార్ వాష్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.